60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఓపెన్ ప్లాట్ వర్సెస్ పిఎంఎస్. సో ఓపెన్ ప్లాట్ అయితే ఎప్పుడు కూడాను అప్రిసియేషన్లో ఉంటుంది. సో పిఎంఎస్కి అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు కావాల్సి ఉంటుంది. సో అసలు ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్? ఇవాళ మనతో చెప్పడానికి వెల్దీ చక్రధర్ గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. యా ఫైన్. సో చెప్పండి, క్వశ్చన్ అర్థమైంది కదా? Yeah. సో ఇప్పుడు మనకి ఓపెన్ ప్లాట్ అంటే ఎప్పుడు కూడా అప్రిసియేషన్ ఉంటుంది వర్సెస్ పిఎంఎస్. Famous. మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు. 50 లక్షలు. సో ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఓపెన్ ప్లాట్స్ అనేసరికి 3 కేటగిరీస్ లో ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ గీసామనుకోండి, హ్మ్, హ్మ్, హ్మ్. ఇన్సైడ్ ద సిటీ అంటారు. అంటే సిటీ లోపల హ్మ్, హ్మ్, మన హ్మ్. పక్కన ఆల్రెడీ కుక్కడపల్లి కావచ్చు, కొండాపూర్ కావచ్చు, ఇట్లాంటి సరౌండింగ్స్ లో సిటీ నెంబర్ 1 అంటారు సర్కిల్. అవును. కొంచెం అవుట్స్కట్, హ్మ్, హ్మ్. ఇంకా చాలా దూరం, సిటీ చాలా దూరం. హ్మ్, హ్మ్. మనం చూస్తే ఇప్పుడైనా ఈ గజం లెక్కన మనం చెప్తారు ప్రైస్, ఆ. ఎంత గజం నడుస్తుంది ఇక్కడ అని. హ్మ్, హ్మ్. మనం సిటీ లోపల అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. అవును. గజం 20,000 25,000 ఉంటుంది. లాక్స్ కూడా ఉన్నట్లు లాక్స్ కూడా ఉంటుంది, లాక్స్ క్రోర్స్ కూడా ఉంటుంది, లాక్స్ లో కూడా ఉంటుంది. ఎస్, యూఆర్ రైట్. సో మనకి సిటీ లోపల కొనుక్కుంటే ఎఫిషియన్సీ త్వరగా వస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళి కొంటున్నామా, ఎంత సిటీకి దూరం అవుతున్నారో అంత క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ల్యాండ్ పెరుగుతుంది పెరగదా, మనం అనుకున్న రేపు పొద్దున ఫ్యూచర్ లో అక్కడ ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతుంది జరగదా. మనం చూడండి, సిటీని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గా చేస్తాం. డెవలప్మెంట్ సౌత్ లో అవుతుంది అనుకుంటే నార్త్ లో అవుతుంది. మనం కొంటాం ఈస్ట్ లో డెవలప్మెంట్ అవుతుందని, కానీ వెస్ట్ లో డెవలప్మెంట్ జరుగుతుంది. అరే తప్పులో పప్పులో కాలేసాం అనుకుంటాం. సో ఇట్లాంటి అంబిగ్యూటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే చూడండి, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా పొలిటికల్ కి లింక్ అయి ఉంటుంది. ఏ పొలిటీషియన్ వస్తారో ఆ పొలిటీషియన్ వాళ్ళకి సంబంధించిన ప్లేస్ లో పెంచుకుంటూ వెళ్తారు. అది కూడా అన్సర్టిటీ ఉంది. సో ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు, సార్ మేము కొన్ని 10 ఏళ్ళు అయింది, ఏం పెరగలేదు, అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు అదే ఉంది, అక్కడ రోడ్లు వస్తాయన్నారు, టవర్స్ వస్తాయన్నారు, ఏం రాలేదు. ఎందుకంటే విజనరీ వస్తుందేమో అని మనం కొనుక్కుంటాం, అది రావచ్చు రాకపోవచ్చు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి రియల్ ఎస్టేట్ లో ఉంటాయి, ల్యాండ్ లో ఉంటాయి. వేరే పిఎంఎస్ చూస్తే, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ చూస్తే, అది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఆల్రెడీ మంచి ఫండ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో, లైక్ మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి వాళ్ళు కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, అలా మంచి ప్రామినెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళే రన్ చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో పోర్ట్ఫోలియో కన్సాలిడేటెడ్ గా వస్తుంది అనమాట. ఓన్లీ 20 స్టాక్స్ ఉంటాయి. చూడండి, మనకి రిచ్ అవ్వాలంటే చూడండి, ఒక వారన్ బఫెట్ కావచ్చు, రాకేష్ జుంజున్వాలా కావచ్చు, వీళ్ళందరూ ఎన్ నెంబర్ ఆఫ్ షేర్స్ కొని రిచ్ అవ్వలేదు. వందల్లో షేర్లు కొనాలి కాన్సెప్ట్ కాదు. కొన్ని ఏవైనా క్వాలిటీ కొనాలి, స్ట్రాంగ్ కంపెనీస్ కొనాలి. అవి హార్డ్లీ 10 అయినా ఉండొచ్చు, 10 కంపెనీస్ చాలు హార్డ్లీ. సో మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే ఫండ్ హౌస్ లో, ఫండ్ మేనేజర్ లో వాళ్ళు 75 కంపెనీస్ 80 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే ఒక్కొక్క ఫండ్ హౌస్ లో తీసుకుంటే, మీరు ఒక ఫండ్ తీసుకుంటే అందులో 10,000 crores ఉంటుంది. 10,000 crores మీరు డిప్లాయ్ చేయాలి అంటే మీకు దగ్గర 30, 40, 50 టైమ్స్ బియాండ్ 100 స్టాక్స్ కొంటారు వాళ్ళు. దాంతో రిటర్న్ తగ్గిపోతుంది. మెయిన్ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ 20 ఉంటే చాలు, బెటర్ గా ఉంటుంది రిటర్న్. అందుకే పిఎంఎస్. చూడండి, స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినవి 5,000 స్టాక్స్ ఉంటే, ఆ 5,000 స్టాక్స్ లో నుంచి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 150 స్టాక్స్ ఫిల్టర్ చేస్తారు. ఆ 150 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అందులో బెస్ట్ 20. ఆ 150 లో నుంచి కూడా మళ్ళీ ఫర్దర్ గా డబుల్ ఫిల్టరేషన్ చేసి వచ్చేది పిఎంఎస్. సో పిఎంఎస్ అనేది మనకి సెబీ రిజిస్టర్డ్ కాబట్టి సేఫ్టీ ఉంది, క్వాలిటీ స్టాక్స్ వస్తాయి కాబట్టి రిటర్న్ కూడా గ్యారంటీ ఉంది. సో ఎట్లాంటి పిఎంఎస్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 లక్షలు మనం ఒక 10 years కనుక హోల్డ్ చేస్తే దగ్గర 2.5 crores అవుతుంది. యాజ్ సింపుల్ గా అవుతుంది. సో మనకి పిఎంఎస్ లో కూడా వచ్చేసి క్వాలిటీ పిఎంఎస్ అని, గ్రోత్ పిఎంఎస్ అని, అలాగే బ్లూ చిప్ సంబంధించిన పిఎంఎస్ అని, కోర్ అండ్ సాటిలైట్ పిఎంఎస్ అని రకరకాల పిఎంఎస్ ఉన్నాయి. సో మేము జనరల్ గా ఏం చేస్తూ ఉంటామంటే, మా ఇన్వెస్టర్స్ కి వాళ్ళు పెట్టి 50 lakhs ఎప్పుడైతే 1 crore అవుతుందో వెయిట్ చేస్తాం. 4.5 years కి 1 crore అవుతుంది. 1 crore అయినప్పుడు అందులో నుంచి ఇంకో 50 lakhs తీసి వేరే పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేస్తాం. ఫస్ట్ కనుక మేము గ్రోత్ పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయించామనుకోండి, ఈసారి 1 crore వచ్చిన తర్వాత వాల్యూ పెరిగిన తర్వాత అందులో 50 lakhs చేసి వాల్యూ పిఎంఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఈ రెండు కూడా మళ్ళీ 1 crore అవుతాయి. మళ్ళీ అందులో 50 lakhs తీసుకొని కోర్ అండ్ సాటిలైట్ పిఎంఎస్, అట్లా 3 to 4 పిఎంఎస్ లో మనం డైవర్సిఫై చేస్తాం. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడు దేనికి మంచి భూమి వస్తుందో చెప్పలేము.
అవును. సో మనం అలా 3 to 4 PMS లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక 10 years కనుక వెయిట్ చేస్తే 2.5 CR to 3 CR దాకా మనం తెచ్చుకోవచ్చు. ఓకే. ఇలా ల్యాండ్ లో పెడితే ప్రాబ్లం ఏంటంటే మనకి Open plot. మనం అనుకున్నట్టుగా అక్కడ రాకపోతే మనకి క్వశ్చన్ మార్క్. ఎక్కడ వేసినా గోగులు అక్కడే ఉన్నట్టుగా ఆ ల్యాండ్ ప్రైస్ పెద్దగా ఏం పెరగదండి. ఇన్ఫ్లేషన్ ప్రకారం ఏదైనా పెరిగితే హార్డ్లీ పెరగచ్చేమో తప్ప అబ్నార్మల్ గా పెరగదు. అబ్నార్మల్ గా పెరగాలి అంటే మనకి చూస్తే అక్కడ హాస్పిటల్స్ రావాలి, కాలేజీలు రావాలి, టెంపుల్స్ రావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావాలి, అంతా ఒక మాల్స్ రావాలి, అన్ని వచ్చి మెట్రో రైలు అన్ని వస్తే అప్పుడు పెరుగుతుంది. సో అవన్నీ రావడానికి వస్తుందా రాదని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో లెట్ us say అకార్డింగ్ టు ద ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం ఒక 50 లక్షల రూపాయలు ఒక ప్లాట్ పలుకుతుంది అంటే 20 ఏళ్లలో ఎలా ఉండొచ్చు అంటారు? సో సేమ్ అమౌంట్ మనం అందులో ఇన్వెస్ట్మెంట్ 1 CR కంటే రావట్లేదండి యాక్చువల్ డబుల్ కూడా రావడం ఈవెన్ 20 years later కూడా 20 years later కూడా. ఎందుకంటే మన దగ్గర వీటి చూస్తే అవుట్స్కట్స్ లో కొంటే అంతగా పెరగదండి. ఇన్సైడ్ సిటీ కొంటే ఆల్రెడీ ప్రైసెస్ హైలో ఉంటాయి. హైలో ఉన్న ప్రైసెస్ మన అప్రిషియేషన్ ఎక్కువ రాదు. మనకి సేవ్ కొన్నామని చెప్పి చూడండి, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పేది ఏంటంటే మా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా LRS ఈ 3 ఉన్నాయా లేవా చూసుకొని చెప్తాం. LRS ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కి. L అంటే లిక్విడిటీ, అంటే మీరు చిటికలో అమ్మాలి దాన్ని. మీరు ఏమైనా ల్యాండ్ కొన్నారు 50 lakhs పెట్టి, రేపు పొద్దున మీకు ఎవరైతే ఏజెంట్ అమ్మాడో మళ్ళీ వాడినే పిలిచి నేను అమ్ముతాను అనుకుంటే మీకు ఆ రేట్ రాదు. లేదు సార్ అంత రేట్ ఎక్కడ ఉంది అంటారు. అమ్మేటప్పుడు ఒక రేట్ చెప్తారు, ఇంకో రేట్ చెప్తారు వాళ్ళు. సారీ సార్ అమ్మడం దొరకదు కష్టం అంటారు. అంటే మీరు విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ మంత్ అమ్మలేరు, విత్ ఇన్ ఇయర్ అమ్మలేరు, విత్ ఇన్ 2 years తర్వాత కూడా అమ్మలేరు. మీరు కనుక బాగా ఎమర్జెన్సీ ఉంది మీకు నీడ్ అంటే మాత్రం దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అడ్వాంటేజ్ తీసుకుని సోహం రేట్లో ఇస్తే తీసుకుంటా ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఇష్యూస్ మనకి ఇందులో అంటే ఎల్ లేదు, లిక్విడిటీ అనేది 0 ల్యాండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి రిటర్న్ అనేది క్వశ్చన్ మార్క్, పెరగచ్చు పెరగకపోవచ్చు, గ్యారెంటీ లేదు. కానీ వేరే PMS లో మనకి ఏంటంటే 15 to 18% అనేది కాన్స్టెంట్ రేట్ గా వస్తుంది స్టాక్ మార్కెట్ లో. మనం కనుక 5 years ప్లస్ హోల్డ్ చేస్తే సో రిటర్న్ బాగుంది. ఇంకా సేఫ్టీ చూడండి, ఇవాళ మొత్తం కోర్టులో సివిల్ కేసెస్ లో 80% కేసెస్ ల్యాండ్ కి సంబంధించి ఉంటాయి లిటిగేషన్. అంతో మీకు అసలు అది లేదంటారు, సరిగ్గా డాక్యుమెంటేషన్ లేదంటారు, లింక్ డాక్యుమెంట్ లేదంటారు, మీరే ఓనర్ అంటారు. చాలా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ప్రతి ఒక్క కేసెస్ కూడా మనకి ల్యాండ్ సంబంధించి ఉంటాయి. సేఫ్టీ తక్కువ. సో వేరే మనకి PMS లో సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి డే 1 నుంచి కూడా నేను చూపిస్తాను. సో మీ పేరు ఇచ్చిన అమౌంట్తో నేను రిలయన్స్ షేర్ కొన్నానా, లేకపోతే ICICI బ్యాంక్ షేర్ కొన్నానా, HDFC బ్యాంక్ షేర్ కొన్నాను అని చెప్పి క్రిస్టల్ క్లియర్ మీకు ఇస్తాను కాబట్టి లిస్ట్ ఇస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఓకే నా క్వాలిటీ స్టాక్స్ వీళ్ళు కొన్నారు కాబట్టి ఈ స్టాక్స్ మీద నాకు నమ్మకం ఉంది. ఫ్యూచర్ లో ITC కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, రెండు మంచి మంచి స్టాక్స్ ఉంటాయి. సేఫ్టీ ఉంటుంది. సో LRS ఈ 3 కూడా మనకి PMS కి ఉంటాయి తప్ప ఈ ల్యాండ్ కి మనకి లేవు కాబట్టి అంత రికమెండబుల్ కాదని చెప్తాను. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో ఓపెన్ ప్లాట్ వర్సెస్ PMS. సో PMS ఇస్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కూడా మీ యొక్క రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. దట్స్ ఇట్. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.